అందరు బాగున్నారా? మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. రైట్, ఈరోజు ఒక స్పెషల్ డే కదా. మా పిల్లలు ఉదయాన్నే నాకు ఫుల్ సెలబ్రేషన్ చేసిర్రు. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి మాటల్ని రాసిచ్చినారు. నేను మళ్ళా దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని, కేర్ఫుల్గా దాన్ని పెట్టుకోవాలని కూడా నాకు సూచించారు. ఎందుకంటే ఈరోజు ఫాదర్స్ డే. సో ఫాదర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి పిల్లలు జ్ఞాపకార్థకంగా చేసేటటువంటి సెలబ్రేషన్ ప్రపంచం అంతా కూడా ఎవ్రీ ఇయర్ ఈ ఫాదర్స్ డేకి వాస్తవానికి పింకీకి చాలా ఆనందమైన రోజు. చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, వీడియోలు చేస్తుంది, లేకుంటే పిల్లల చేత మొత్తం ఒక ఇంటర్వ్యూ లాగా చేసి దాన్ని మంచి వీడియో ప్రజెంటేషన్ ఇచ్చి నాలో ఉన్నటువంటి మంచి విషయాల్ని, అంటే ఎన్నో చెడు విషయాలు ఉన్నప్పటికీ మంచి విషయాల్ని చూపించి నన్ను ప్రోత్సహించడానికి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రయత్నం చేస్తారు. ఈరోజు కూడా ఏం చేశారు, మళ్ళా గారెలు చేసిర్రు, వడలు చేసిర్రు, బటర్ చికెన్ చేసింది, నెయ్యితో చికెన్ చేసింది, రైస్ చేసింది, బాగా పెట్టింది నాకు ఫాదర్స్ డే స్పెషల్ అని. సో ఫాదర్స్ డేలో నా యొక్క వైఫ్ అలాగే పిల్లలు ఇద్దరు కూడా ఎంతగానో జాయ్ఫుల్గా ఉండడం చూస్తున్నాం. మనందరికి కూడా ఒక మంచి పరలోకపు తండ్రి ఉన్నాడు కదా. కొన్నిసార్లు ఎర్త్లీ ఫాదర్స్ అనేటటువంటి వాళ్ళు సరిగా ఉండకపోవచ్చు, అబ్యూజివ్ ఉండొచ్చు, చిన్నప్పటి నుంచే కొట్టొచ్చు, అంటే అనవసరంగా కొట్టొచ్చు, వేరే వాళ్ళ ముందు మీ యొక్క పరువు తీసేయచ్చు, కనీసం మీకు కొంచెం కూడా ఏమంటారు, హగ్ని ఏమంటారు, కౌగిలింత ఇవ్వకపోవచ్చు, ప్రేమని వ్యక్తపరచకపోవచ్చు, ఫాదర్ ఉండకపోవచ్చు, చిన్నప్పుడే ఫాదర్ లేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే ఈ లోకంలో డిస్ఫంక్షనల్ ఫాదర్స్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవ లోకంలో కూడా పర్ఫెక్ట్ ఫాదర్ అనేటటువంటి వాడు ఎవడు కూడా లేడు. కానీ మనందరం కూడా ఆ యొక్క హెవెన్లీ ఫాదర్ని మనం ఒకవేళ మనకు కనుక మన భూలోకంలో ఉన్నటువంటి తండ్రులు సరిగ్గా లేకపోతే పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని సరిగా అర్థం చేసుకోలేం. ఆయన్ని కూడా కొన్నిసార్లు మనం మన నాన్నని చూసినట్లుగా చూసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరలోకపు తండ్రి ఎంటైర్లీ డిఫరెంట్, ఈజ్ యునీక్. ఆయన ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. అందుకోసం ఆయన మనం అడగకుండానే ఆయన యొక్క కుమారుణ్ణి లోకానికి పంపించాడు కదా. మనం అడగకుండానే మన కోసం ఆలోచన చేసి ఒక అద్భుతమైనటువంటి క్రయధనం ఆయన చిందించాడు. మానవాళి యొక్క పాప క్షమాపణ కోసం ఎంత అద్భుతమైనటువంటి పని చేశాడంటే తన సొంత కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మన బదులుగా మన స్థానంలో ఆయన బలి ఇచ్చాడు. తద్వారా నిన్ను నన్ను కూడా కుమారులుగా, కుమార్తెలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ తండ్రిని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో తండ్రులు ఫెయిల్ అవ్వచ్చు, ఫెయిల్ అవుతూనే ఉంటారు. కొన్నిసార్లు మంచిగా ఉండొచ్చు, మంచితనాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించవచ్చు మనం, రైట్. అండ్ మీ ఫాదర్స్కి ఒకవేళ మీరు ఇంకా మీ యొక్క కృతజ్ఞతని తెలపకపోతే ఒకసారి మీరు ఆలోచించడం చేసుకోవచ్చు. అయితే ఈ రోజున మన యొక్క సందేశం ఫాదర్స్ డే సెలబ్రేషన్ కాదు. మా కొడుకు అడిగాడు, నానా ఈరోజు నువ్వు ఫాదర్స్ డే గురించి మాట్లాడతావా లేకుంటే ప్రసంగి గురించే మాట్లాడతావా? నేను ప్రసంగి గురించే మాట్లాడతా అని చెప్పిన. ఎందుకంటే సుమన్ చాలా కాలం తర్వాత ఈ ప్రసంగి గ్రంథం కోసం ఎంతగానో వేగిరపడి ఇక్కడికి వచ్చాడు, రైట్. అండ్ సుబ్బు కూడా ఎంతగానో తనకి అర్థం అవ్వాలనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని చదువుతున్నాడు. సో మనం ఇప్పుడు 2వ అధ్యాయంలో ఉన్నాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని నేర్చుకోబోతున్నాం. ఓకే రమేష్, చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ముఖ్యంగా 3. దానికంటే ముందు కొన్ని చిన్న చిన్న విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకుందాం. ఒకసారి 2వ అధ్యాయం నేను చదువుతున్నాను,
కొంత చదువుతాను, దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడుమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని. అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నీవు వెరిదానివనియు, సంతోషంతో నీ చేత కలుగునదేమనియు నేను అంటిని. నా మనస్సు ఇంకను జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసం చేత సంతోషపరుచుకొందుననియు, మతిహీనత యొక్క బుద్ధిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకొంటుని. నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించుతుని. వృక్షముల నారు మల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేము నుండి నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించి సంపదను ఆయా దేశంలో దొరకు సంపదను కూర్చుకుంటుని. నేను గాయకురాండ్రను మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేముందున్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని. నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు, అభ్యంతరం చేయలేదు, నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ పైన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యొక్క సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా దయచేసి మా మనోనేత్రాలని తెరవండి. మీ వాక్యంలో ఉన్నటువంటి నియమాలని గ్రహించి మేము మా యొక్క జీవితంలో అన్వయించుకోవడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సూర్యుని క్రింద లాభకరమైనదేది లేనట్లు నాకు కనబడెను. సో 2 వారాలు రానోళ్ళకి మీకు సూర్యుడి కింద అంటే ఏం అర్థం కాకపోవచ్చు. మేము సూర్యుడి కింద లేమి బిల్డింగ్ కింద ఉన్నాం అనుకుంటాం. అండ్ ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. మానవ దృక్పథం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు. మనిషి తన యొక్క ఆలోచన విధానంలో సంతృప్తిని, ఆనందాన్ని, నిండుతనాన్ని, ఒక అనుభూతిని పొందాలని ప్రయత్నించేటటువంటి ప్రయత్నంలో ఈ యొక్క సొలొమోను ప్రయత్నాలు మనకి ఇక్కడ తెలుస్తున్నాయి. ఇక్కడ 2 కేటగిరీలు ఉన్నాయన్నమాట. ఒకటి, అసలు దేవుడి గురించి తెలియనటువంటి వాడు చేసేటటువంటి అన్వేషణ ఒకటైతే, దేవుని గురించి ఒక అద్భుతమైనటువంటి అనుభవాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ దేవుని ఆధ్వర్యంలో కాకుండా ఆ దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క లోకంలో తను ఈ సంతృప్తిని వెతుక్కోవడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి సూర్యుని క్రింద అన్నప్పుడు అక్కడ దేవుడు లేడని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోక విధానంలో నిజమైనటువంటి సంతృప్తి దొరుకుతుందా అని నిదానించి చూశాడు.
ఆలోచించాడు, ప్రయత్నం చేశాడు. ఫైనల్గా అంతా గాలికి ప్రయాసపడినట్లుగానే ఉంది అని ఈ యొక్క వ్యక్తి చెప్తున్నాడు. ప్రాముఖ్యంగా మొదటి 3 విషయాలు కనుక మనం చూస్తే, మొదటి వచనంలోనే కానీ అని ప్రారంభమైంది. కానీ అంటే అర్థం ఏంటి? పైన ఇంకో విషయాలు చెప్తున్నారని అర్థం. పైన కనుక మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టైంలో ఈ జ్ఞానం, మనిషికి జ్ఞానం ఉన్నా సరే నిష్ప్రయోజనమే అనేటటువంటి ఆలోచనలోకి వచ్చాడు ఈ యొక్క వ్యక్తి. ఎందుకంటే జ్ఞానం లేనటువంటి వారికి, జ్ఞానం ఉన్నటువంటి వారికి కలిగేటటువంటి విషయాలని ఆయన పరిగణలోకి తీసుకొని, జ్ఞానం అనేటటువంటిది దాని యొక్క పరిధి ఉంది, కానీ వాస్తవానికి మొత్తం చూసుకుంటే జ్ఞానం కూడా పనికిరాదు అనేటటువంటి ఆలోచనలో ఇక్కడ చెప్తాడు. నెక్స్ట్ ఇదే చాప్టర్లో కింద కూడా ఆయన మాట్లాడతాడు. సో ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేస్తున్నాడంటే ఆయన కొంత పరిశోధన చేస్తున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా మనందరం కూడా వినాలి. యవనస్తులు బాగా వినాలి, అండ్ పురుషులు వినాలి, స్త్రీలు వినాలి, పిల్లలు వినాలి. ఫర్ ఎవ్రీబడి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విశ్వాసులు వినాలి, అవిశ్వాసులు వినాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి తన జీవితంలో ఒక నిజమైనటువంటి సంతృప్తి కోసం చేసేటటువంటి ఒక గొప్ప అన్వేషణగా ఇక్కడ మనం దీన్ని చూడొచ్చు. యవనస్తులు, పెద్దవాళ్ళందరూ కూడా నిన్ను సంతోషం చేత శోధించి చూతును అన్నాడు ఇక్కడ. ఎవరిని? నిన్ను అంటే ఇక్కడ కానీ నిన్ను ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇది ఒక కవిత, పద్యభాగం. ఈ సాహిత్యం మనం చూస్తే ఇట్స్ ఎ పొయట్రీ, జ్ఞాన సాహిత్యం అనొచ్చు దీన్ని. సో ఇప్పుడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ నెక్స్ట్ లైన్ చదివితే మనకు అర్థమవుతుంది ఎవరితో మాట్లాడుతున్నాడు. నీవు, మీకు చూసారా మీ బైబుల్ ఐఫోన్ అని ఉందా? సెమికోలన్ ఐఫోన్ ఉన్నాయి అక్కడ. మాట్లాడతాను అని చెప్పిన తర్వాత లేకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ వచనం చూడండి మీరు. నీవు మేలు అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని. ఇది తన గురించినటువంటి అన్వేషణ మాట్లాడుతున్నాడు అన్నమాట. తన హృదయంతో చెప్పుకుంటున్నాడు, నేను నిన్ను శోధిస్తాను నేను కొన్ని విషయాలతోని అనేసి. ఇక్కడ శోధించడం అంటే పరీక్షించడం. ఎగ్జామిన్. ఐ వాంట్ టు ఎగ్జామిన్ వెదర్ దెర్ ఈస్ అ ట్రూ సాటిస్ఫాక్షన్ ఇన్ దీస్ థింగ్స్ అన్నమాట. ఈ విషయాలలో ఏమైనా సరే నిజమైన తృప్తి ఉందా లేదా, ఇవి అర్థవంతంగా ఉన్నాయా లేదా, నిజంగా మీనింగ్ఫుల్లా కాదా అనేటటువంటి దాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. సంతోషం గురించి మాట్లాడాడు. ఏమంటున్నాడండి? కంక్లూజన్ ఏంటి? అదియు వ్యర్థ ప్రయత్నమాయను. అంటే మస్కలాగా అయిపోయింది, అర్థం కావట్లేదు. సంతోషంలోనే ఫుల్ జీవితం ఉంది అని అనుకున్నా నేను. మీరు చూడండి నెక్స్ట్ 2వ వచనంలో ఏమనుంది? నవ్వుతో మాట్లాడుకున్నారు. లాఫ్టర్, నవ్వు అనేటటువంటి దాన్ని పర్సోనిఫికేషన్ చేసి మాట్లాడుకుంటున్నాడు అనమాట. నవ్వుతో ఏమన్నాడు? నువ్వు వెరిదానివి, సంతోషంతో నీ చేత కలుగునది ఏమి అని నేను అంటిని అంటున్నాడు ఇక్కడ. నవ్వడం గురించి, సంతోషం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నవ్వు ఎంతమందికి ఇష్టం అండి? ఇక్కడ నవ్వు అనేటటువంటిది నైట్రస్ ఆక్సైడ్ ఉంటే ఎక్కువ ఉంటుందంట. కొంతమంది దగ్గర ఉన్నప్పుడు ఇక నవ్వలేక సస్తా ఉంటాం మనం. మాకు కూడా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అంతెందుకు మన చర్చిలో కూడా లాజరస్తో పాటు కాసేపు ఉంటే మనం నవ్వుతూనే ఉంటాం అనమాట. నవ్వుతూనే ఉంటాం. వాళ్ళు మాట్లాడే ఆ మాటల్లో మనకి నవ్వు అనిపిస్తుంది. నవ్వు మంచిదే కదా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నవ్వుతో నువ్వు వెర్రిదానివి అంటున్నాడు ఇక్కడ. నవ్వు 4 అందాలు సేటు అన్నారు కూడా. అంటే మనం కనుక కారణం లేకుండా మనం కనుక నవ్వితే ఏదో అయింది అనుకుంటారు వీళ్ళకి. లేకుంటే నా గురించే వీళ్ళు మాట్లాడుకొని నవ్వుకుంటున్నారని మిస్అండర్స్టాండింగ్ కూడా ఉండొచ్చు. కాబట్టి నవ్వు అంటే ఆనందంగా ఎంజాయ్ చేయడం, నవ్వడం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. మీకు ఒక సంగతి తెలుసా అండి? లాఫింగ్ థెరపీ అని ఒకటి వచ్చింది. నవ్వు రాకపోయినా నవ్వాలి అని నవ్వాలన్నమాట. ఉరికినే 5-5 నిమిషాలు అంటే కోపం వచ్చినప్పుడల్లా కూడా ఏం చేయాలా? నవ్వితే ఏమవుతుంది? కోపం పోతుందని వాళ్ళ యొక్క ఆలోచన. కొంతమంది దీన్ని క్రైస్తవ నాయకులు ఎట్లా తీసుకొచ్చారంటే, ఫిలిప్పీ పత్రికని
దానికి జోడు చేశారనమాట. ఏమన్నారు? ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. అంటే ఆనందించండి అంటే నవ్వుకోవడం అనుకున్నారు వీళ్ళు. కాబట్టి నవ్వుల సెమినార్ ఏమంటారు ఇక్కడ? నవ్వుల సెమినార్. అందరూ కూడా ఆ యొక్క స్టేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వు రాకపోయినా, ఏడుపున్నా, బాధలో ఉన్నా ఏం చేయాలి? ఇక్కడ స్పీకర్ అనగానే మీరు కూడా ఏం చేయాలి అని అనాలన్నమాట. అర్థమవుతుందా? నవ్వుల సెమినార్ జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఒక ప్లేస్లో. మన భారతదేశంలో జరుగుతుంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. నవ్వాలి. నవ్వు లేకపోతే చాలా కష్టం. రైట్? ఎప్పుడు విచారంగా ఉంటారేంటి వీళ్ళు అని అనిపించుకోకూడదు. అది కూడా కరెక్ట్ కాదు. అలాగే ప్రతిదానికి నవ్వుతారేంటి అనేటటువంటిది కూడా మంచిది కాదు. కానీ జీవితంలో ఫ్రెండ్స్ దగ్గర నవ్వాలి, ఫ్యామిలీలో నవ్వాలి. నవ్వుతారా ఫ్యామిలీలో? మా ఫ్యామిలీలో మస్తు నవ్వుకుంటాం మేము. రైట్? మంచిగా ఎంజాయ్ చేస్తాం. నవ్వు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. కానీ నవ్వులో ఆ నిజమైన సంతృప్తి లేదు అంటున్నాడు ఇక్కడ. అంటే నవ్వు అనేటటువంటిది లిమిటేషన్. అంటే వేరే పరిస్థితికి ప్రత్యామ్నాయంగా లేకుంటే ప్రతిస్పందనగా వస్తుంది. ఒక జోక్ అనేటటువంటిది వేసినప్పుడు నవ్వు అనిపిస్తుంది, నవ్వుతాము, అయిపోతుంది లైఫ్. ఇక్కడ సంతోషం కూడా అదే పాయింట్లో మాట్లాడుతున్నాడు. ఆ కింద కనుక మనం చూస్తే, నేను 3వ వచనంలో నా మనసు ఇంకను జ్ఞానం అనుసరించి చూడగా ఆకాశం క్రింద, సూర్యుని క్రింద పోయి ఇప్పుడు ఆకాశం క్రింద అంటున్నాడు. రెండు ఒకటే. తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించరో చూడవాలని తలచి ఆలోచన చేసి నా దేహమును ద్రాక్షారసం చేత సంతోషపరచుకొందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. ద్రాక్షారసం వలన, తాగడం వల్ల నాకేమన్నా తృప్తి ఉంటుందా? నా జీవితంలో ఒక నిండుతనం ఉంటుందా? ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందా అనేటటువంటి విధంగా ఆయన యొక్క ప్రయత్నం అయిపోయింది. ఆయన ప్రయత్నం మన కల్చర్లో తాగుడు అనేటటువంటి దానికి అవకాశమే లేదు. రైట్? కల్చర్ టు కల్చర్. కొన్ని కల్చర్స్లో కొంతవరకు మనం ఛాయ్ తాగినట్లుగా వాళ్ళు తాగుతారు, అందరు తాగుతారు. సో ఇప్పుడు ఈ యొక్క కల్చర్ ప్రకారంగా అలాంటి దాంట్లో ఏమన్నా ఉందా అనేటటువంటిది ఇక్కడ ఈ యొక్క సొలొమోన్ మాట్లాడుతున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే తాగుబోతుతనం పాపం అని చెప్తుంది బైబిల్. మీరు కనుక సామెతల గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదివితే, ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. తాగుబోతుతనం అనేటటువంటిది, డ్రంకన్నెస్ ఈజ్ ఎ సిన్ అనేటటువంటిది ఇక్కడ బైబిల్ చెప్తుంది. కానీ ఈ యొక్క ద్రాక్షారసం, దీని గురించి చాలా డిబేట్స్ ఉన్నాయి. దీనికి ద్రాక్షారసం అన్నప్పుడు ఆల్కహాల్, నాన్ ఆల్కహాల్, లేకుంటే వైన్ అని, రెడ్ వైన్ అని, ఇట్లా చాలా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. దీని గురించి చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పాయింట్ ఏంటంటే, ఈ యొక్క వ్యక్తి తన యొక్క తిండి వలన, ఇంకో మాటలో ఒక రకంగా చెప్పాలంటే, తన యొక్క దేహంలో ఈ యొక్క ఫలానా ఫుడ్ అనేటటువంటిది తను తింటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేటటువంటి ఆలోచనలో ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు అన్నమాట. మన కల్చర్లో మనం కనుక ఆలోచన చేస్తే ఫుడ్ సాటిస్ఫాక్షనే కదా. భోజనం తృప్తినిస్తుందా, ఇవ్వదా? ఒకవేళ నిజంగా తృప్తినిస్తే, ఈ రోజు నేను తృప్తిగా భోజనం చేసావని ఒకటే రోజు ఎందుకు అంటున్నాను? ప్రతిరోజు నీకెందుకు తృప్తినివ్వడం లేదు? భోజనం వలన మనం తృప్తి పొందుతాం, కానీ అన్ని రోజులు పొందుతామా? మనం సంపూర్ణమైనటువంటి తృప్తి ఉంటుందా అనేటటువంటిది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. అంటే ఫుడ్ అనేటటువంటిది కూడా ఇక్కడ దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఫుడ్ గురించి, ఏం ఫుడ్ తినాలి, ఆరోగ్యం విషయంలో చాలా అవేర్నెస్ వచ్చేసింది. రైట్? ఎంతగా వచ్చిందంటే, మనం మంతెన సత్యనారాయణ, విఆర్కే, కాదరవల్లి, ఇంకొక డాక్టర్, మన తెలుగు లోకంలో వీళ్ళు చాలా చాలా పేరుగాంచారు. సో ఆడవాళ్ళు, మగవాళ్ళు చాలా సేపు ఆ యొక్క టైము, ఆ యొక్క వీడియోస్ చూడడం, ఆ ప్రకారంగా చేయడానికి ప్రయత్నించడం అనేటటువంటిదే అయిపోయింది. సో నేను కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కువగా చూసి
తర్వాత గిల్టీగా ఫీల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత నేను ఆ విషయంలో ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆరోగ్యం అనేటటువంటి విషయంలో ప్రాబ్లం లేదు, కానీ అది మన యొక్క జీవితం కాదు. ఆరోగ్యం అనేటటువంటిది ఈ లోకానికి మాత్రమే సంబంధించింది. ఆరోగ్యంగా ఉండాలి, తినాలి, అన్ని చేయాలి మనం. కానీ ఆరోగ్యం మహాభాగ్యం, బట్ ఆరోగ్యం జీవితం కాదు. దీనికన్నా మించింది ఉంది. ఆరోగ్యానికంటే మించింది మన యొక్క ఆత్మ గురించినటువంటి విషయం అని, ఆత్మ గురించినటువంటి ఆరోగ్యం అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని మనం తెలుసుకోవాలి. మనకు తెలియకుండా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి దీనిపైన ఫోకస్ చేస్తే ఈ దేహం పైనే మన ఫోకస్ ఉంటుంది. ఈ సొలొమోను కూడా ఏం చేశాడంటే, తన యొక్క దేహం పైన, శరీరం పైన, ఆ తృప్తి పైన, దేని తింటే దేని తాగితే నాకు తృప్తి వస్తుంది అనేటటువంటి దానిపైనే తన యొక్క ఫోకస్ ఉంది. కానీ అసలైనటువంటిది ఏంటంటే, మన ఆత్మ యొక్క ఆరోగ్యం గురించినటువంటి విషయాలు మాట్లాడాలి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దేహం గురించి మన ఆరోగ్యంగా ఉండాలా అంటే ఉండాలి, కానీ అది ఆత్మీయ జీవితంని నిర్లక్ష్యం చేసే అంతగా ఉండకూడదు అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. ఇది ఇంట్రడక్షన్. ఓకే, ఈ పైన అయినన్ని కూడా ఇంట్రడక్షన్. ఇప్పుడు అసలైనటువంటి 3 విషయాలు, అంటే సొలొమోను ఏ విషయాల కోసం, ఏ విషయాల్లో తనకి తృప్తి, నిజమైనటువంటి తృప్తి ఉంటుందని ఆలోచన చేశాడో, ఎలా ప్రయత్నం చేశాడో ఇప్పుడు మనం చూడబోతున్నాం. వాటిని చూడండి. 4వ వచనంలో మనకు కనిపిస్తాయి. 4th verse, నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇల్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని. చూసారా, ఈ వచనాల్లో 4 నుంచి 6 వచనాల్లో నా అనే మాట ఎన్నిసార్లు కనిపిస్తుంది, నేను అనేటటువంటి మాట ఎన్నిసార్లు కనిపిస్తుంది. కొంటిని, కంటిని, నాటించి తిని, నాటు కొంటిని, కట్టించు కొంటిని, చేయబూను కొంటిని, నా కొరకు, నేను, నా కొరకు, నా 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 ఇవన్నీ కూడా ఎక్కడండి ఫోకస్ ఎక్కడుంది? ఇక్కడ అంతా కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా నిన్ను తన హృదయంతో మాట్లాడుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తున్నాడు? తన కోసం చేసుకుంటున్నాడు. రైట్? ఏం చేస్తున్నాడు? నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా అండి? అచీవ్మెంట్. అంటే సక్సెస్ గురించినటువంటి విషయాలు, అచీవ్మెంట్ గురించినటువంటి విషయాలు. నా జీవితంలో నేను కనుక ఈ యొక్క ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తే, నేను ఫలానా విషయాన్ని కనుక నేను నెరవేర్చగలిగితే, నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయగలిగితే, నేను డిగ్రీ కంప్లీట్ చేయగలిగితే, లేకుంటే నాకు ప్రమోషన్ అనేటటువంటిది వస్తే, అర్థమవుతుందా? లేకుంటే నాకు ఇల్లు కావాలి, ఇల్లు కట్టుకుంటే, అప్పుడు నా జీవితంలో నిజమైనటువంటి తృప్తి ఉంటుంది. లేకుంటే అదే నా జీవితం యొక్క పరమార్థం. దానికోసమే దీంట్లో నేను సక్సెస్ఫుల్ కావాలి. ఐ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ మై బిజినెస్, ఐ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ మై కెరియర్. నథింగ్ రాంగ్ విత్ దట్. కానీ అదే జీవిత విధానం అనుకునేటటువంటి విధంగా ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు అనమాట. నీ జీవితంలో ఇదే జీవిత విధానమా? ఈజ్ ఇట్ యువర్ లైఫ్ అంబిషన్? నీ యొక్క కోరిక సెటిల్ అవడమే నీ కోరిక? ఇప్పుడు రీసెంట్గా ఒక గొప్ప శుభవార్త చదివాను. ఐ థింక్ ఈరోజే చదివాను అనుకుంటున్నాను. ఏంటంటే, నాకు ఇష్టమైనటువంటి, ఇండియా తర్వాత ఇష్టమైనటువంటి ఫేవరెట్ క్రికెట్ టీం ఎవరంటే సౌత్ ఆఫ్రికా. వాళ్ళు చాలా ఎఫిషియెంట్ టీం, పవర్ఫుల్ టీం. ఏ ఫార్మాట్లో అయినా సరే వాళ్ళు శక్తివంతమైనటువంటి టీం. కానీ కరెక్ట్గా ఫైనల్ దాకా, సెమీఫైనల్ దాకా అక్కడ కూడా పోరాడి లాస్ట్ ఓవర్లలో గెలిచే మ్యాచ్లు ఓడిపోయేటటువంటి పరిస్థితి చాలా వరకు ఉన్నాయి వాళ్ళకి. రీసెంట్గా T20 మ్యాచ్ కూడా మనందరం చూసాం. మన ఇండియా గెలిచినప్పటికీ సౌత్ ఆఫ్రికా పట్ల సానుభూతి ఇండియాలోనే చాలామందికి ఉన్నాయి. రైట్? అలాంటి టీము టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్లో గెలిచింది, సంబరాలు చేసుకుంటుంది, అచీవ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు
కానీ ఏం జరుగుతుందండి నెక్స్ట్ ఇయర్కి? సాటిస్ఫైడ్ ఉంటారా వాళ్ళు? విల్ దే బీ సాటిస్ఫైడ్? దానికన్నా ముందు ఆస్ట్రేలియన్ టీం, లేకుంటే న్యూజిలాండ్ టీం, లేకుంటే వేరే టీమ్స్ ఉన్నాయి మనందరికి కూడా, లేకుంటే మన T20నే మనం తీసుకుందాం, 5 సార్లు సిఎస్కే, మేబీ 6 టైమ్స్, నాకు తెలుసు 5 టైమ్స్ 6 టైమ్స్ ముంబై ఇండియన్స్. సాటిస్ఫైడా అండి? ఎవ్రీ ఇయర్ మళ్ళా గెలవాలనేటటువంటి ఆ గెలిస్తేనే, అంటే 5 గెలిచాం కదా అని తృప్తి ఎక్కడన్నా ఉందా? మీకు కనిపించిందా మీకు వాళ్ళ ముఖాల్లో? అంతెందుకండి, లాస్ట్ ఇయర్లో SSS టీము ఒక కప్పు తీసుకొని వచ్చింది ఈ క్రికెట్లో. ఈ ఇయర్ ఫెయిల్ అయిపోయింది. రైట్? లాస్ట్ ఇయర్లో మనం ఉన్నందుకు తృప్తున్నామా? అప్పటికే అది ఆ అచీవ్మెంట్ అప్పటికి ఆ తాత్కాలికమైనటువంటి తృప్తిని ఇచ్చింది మనకి. కానీ తర్వాత మళ్ళా క్రేవింగ్ ఆర్ డిజైరింగ్ ఆర్ నీడింగ్, అంటే అవసరత ఉందన్నమాట. అంటే జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వస్తే, అది కెరియర్లో అయినా సరే, ఫస్ట్ క్లాస్ వచ్చేసాం, అయిపోయిందా జీవితం ఫస్ట్ క్లాస్ అయిపోయిందా? కాదు, నెక్స్ట్ టైం కూడా ఫస్ట్ క్లాస్ రావాలి, ఆ తర్వాత కూడా ఫస్ట్ క్లాస్ రావాలి. ఆ విజయం వెనకాల విజయం అర్థం చేసుకోండి. ఒక దాంట్లో విజయం వస్తే ఇంకో దాంట్లో రావాలి, అది అయిపోయిన తర్వాత ఇంకో దాంట్లో రావాలి. అప్పటికే తృప్తి. మళ్ళా ఏదో కొరత మనిషిలో ఉంటుంది. మీకు అర్థమవుతుందా అండి? ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ దేర్ ఫీల్డ్, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి దాంట్లో ఆ యొక్క కొరతని, ఆ యొక్క అసంతృప్తిని చాలా క్లియర్గా అనుభవిస్తూ ఉంటాం మనం. వంటలు చేసేటటువంటి మీకు కూడా ఒకరోజు చాలా అద్భుతంగా మీరు చేయొచ్చు, కానీ నెక్స్ట్ టైం ఆల్రెడీ చేసిన దాన్ని బట్టి సంతృప్తి ఉంటుందా? ఉండదు. మనం ఎక్కడ సంతృప్తి ఉంటుందో తెలుసా అండి? చెప్పండి. జనరల్గా హ్యూమన్ బీయింగ్స్గా, స్పిరిచువల్ సెన్స్లో మనం మన ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు ఒకవేళ బాగుంటే దాంట్లో సంతృప్తి ఉంటాం. ఒకప్పుడు బాగా చదివేవాడిని బైబిల్, ఇప్పుడు చదవలేదు అనేటటువంటి ఆ యొక్క తృష్ణ ఆత్మీయమైనటువంటి దాంట్లో చాలా వరకు కనిపించదు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నాకున్నటువంటి ఒక ఆలోచన ఇది. నేను కనుగొన్నటువంటి, నేను చూసినటువంటి, లేకుంటే కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి, గమనిస్తున్నటువంటి జీవితాల్లో వాళ్ళలో ఒకప్పుడు ఆత్మీయ జీవితం పట్ల వాళ్ళు చాలా తృప్తి కలిగి ఉంటారు. నేను ఒకప్పుడు చాలా బాగా ఉండేవాడిని, మంచిదే, అయిపోయింది. వాళ్ళు ఇప్పుడు గురించి ఆలోచించరు, ఇంకా ఎదగాలని ఆలోచన చేయరు. కానీ మీరు గమనించినా గమనించకపోయినా మన యొక్క భౌతికపరమైనటువంటి అచీవ్మెంట్స్లో ఆ అచీవ్మెంట్ అనేటటువంటిది అప్పటికే, నెక్స్ట్ మనం ఇంకా we will be craving for more achievements. Are we understanding? సక్సెస్ ఆ విధంగా ఉందండి. జీవితంలో విజయం సాధించాలంటే విజయం సాధించాలి, కానీ విజయమే మన జీవితం కాదు. కానీ చాలాసార్లు మన జీవితంలో ఒక పర్టికులర్ దాన్ని నేను అచీవ్ చేస్తే, అంటే నేను పిల్లల్ని బాగా చదివించుకోవాలని అనుకున్నాం అనుకోండి, పిల్లలు బాగా చదువుకుంటారు, తర్వాత ఏంటి? నేను ఇల్లు కట్టాలనుకుంటావు, కడతావు, వెరీ గుడ్, తర్వాత ఏంటి? నేను మంచిగా మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటావు, మ్యూజిక్ నేర్చుకుంటావు, తర్వాత ఏంటి? వెన్ యూ అచీవ్ సంథింగ్, అంటే నువ్వు ఏదైనా సరే సాధించిన తర్వాత మళ్ళీ ఎంప్టీ అయిపోతున్నావు నువ్వు విశ్వాసమైనా అవిశ్వాసమైనా, సూర్యుని క్రింద వీఆర్ ఎంప్టీ. పిల్లలు కనాలంటావు, కనిన తర్వాత ఎంప్టీ. పిల్లలు అంటే చాలు అనుకునే వాళ్ళు ఎంతమంది అండి? కనిన తర్వాత నో సాటిస్ఫాక్షన్. ఇదొక్కడైతే చాలు, నేను ఇదొక్కటి సాధిస్తే చాలు అనుకుంటాం, సాధించిన తర్వాత ఎంప్టీ, శూన్యత, వాక్యూమ్. ఎక్కడ? హృదయంలో. ఎవరికి కనిపిస్తుంది? నీకే కనిపిస్తుంది. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. అందుకే ఇంకా ఏదో సాధించాలని మనం ప్రయత్నం చేస్తాం. అంటే మనకు ఆల్రెడీ సాధించినా సరే ఇంకా సాధించాలి. కానీ ఎందుకు సాధించాలనుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్? వాట్ డూ యూ వాంట్ టు ప్రూవ్? దేన్ని నిరూపించాలనుకుంటున్నావు నువ్వు అనేటటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి. దయచేసి అర్థం చేసుకోవాలి.
విజయవంతం కావడం, ఒక 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 మన జీవితంలో మనం అనుకున్న దాన్ని నెరవేర్చడం అద్భుతమైనటువంటి విషయం. కానీ ఎందుకు నెరవేర్చాలనుకుంటున్నావు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ నేను నా కొరకు తోటలు, శృంగారవనాలు, సకల విధములైన ఫలవృక్షములు, నారుమల్లు, నీళ్లు, చెరువులు, అబాబాబాబా, హీ అకంప్లిష్డ్ మెనీ థింగ్స్. మీకు తెలుసా అండి సొలొమోను ఇల్లు? ఆయన దేవాలయం కట్టాడు. హీ బిల్ట్ ద ఫస్ట్ టెంపుల్. యూదుల అంటే ఇజ్రాయేల్ కాలంలో, ఇజ్రాయేల్ జీవితంలో, వాళ్ళ యొక్క రాజ్యంలో 3 మందిరాలు ఉన్నాయి. మొదటి మందిరాన్ని దావీదు కట్టాలనుకుంటాడు, కానీ దేవుడు అనుమతి ఇవ్వడు కాబట్టి ఆయన కడతాడు. వాస్తవానికి నేను లెక్కలు తీసుకురాలేదు, కానీ నేను ఒకప్పుడు తార్నాకాలో ఒక బ్యాప్టిస్ట్ చర్చ్లో అటెండ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పాస్టర్ ఆయన ఈ సొలొమోను కట్టినటువంటి టెంపుల్ యొక్క విలువ ఎంత ఉంటుంది అనేటటువంటిది ఆయన ఉపయోగించిన బంగారాన్ని ఇప్పుడు కాలం బట్టి క్యాలిక్యులేషన్ చేసి మరీ చేశాడు. దాని ప్రకారంగా చూస్తే సొలొమోను కట్టినటువంటి యొక్క టెంపుల్ అంటే మందిరం, దేవాలయం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దానికైనా సరే ఇంకా ఖరీదైనది అనేటటువంటి, అన్నిటికంటే అత్యుత్తమైనటువంటి విలువైనటువంటి వెల చెల్లించి దీన్ని కట్టాడని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే బంగారంతో కడతాడు ఆయన చాలా వరకు. తన ఇల్లు మామూలు కాదండి. అసలు వాస్తవాన్ని చెప్పాలంటే దేవాలయం కట్టడానికి 7 సంవత్సరాలు పడితే తన ఇల్లు కట్టుకోవడానికి 13 సంవత్సరాలు. ఆ ఇయర్స్ కొంచెం మీరు ఒకసారి యూ కెన్ చెక్ అబౌట్ ఇట్. అంటే ఇంటికన్నా దేవాలయం కన్నా తన ఇల్లు కట్టుకోవడానికి చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. అంటే ఎంతగానో వేరే దగ్గర దేవదారు మ్రాణుల కోసం వేరే వాళ్ళతో టైఅప్ అయి వాళ్ళతోని మంచి సంధి చేసుకొని, మీరు కనుక మీ వాళ్ళని పంపిస్తే మీ వాళ్ళు చాలా మంచిగా పనిచేస్తారు అక్కడ, మా వాళ్ళని కూడా పంపిస్తాను నేను, దయచేసి మీరు కనుక ఆ యొక్క చెట్లు నా దగ్గరికి పంపిస్తే నేను మీకు పలానా వస్తువులు మీకు ఇస్తానని వాళ్ళని ఒప్పించి ఒక సంధి చేసుకొని అవన్నీ తెప్పించుకొని ఎన్నో వేల మంది పని వాళ్ళతోని తన యొక్క ఇంటిని, దేవాలయాన్ని అద్భుతంగా నిర్మిస్తాడు. ఏమైన తర్వాత శూన్యం. దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో నేను ఈ లోకపరంగా మనం గనుక విజయాన్ని సాధించాలని ప్రయత్నం చేస్తే మన జీవితంలో శూన్యం తప్పితే ఇంకేం ఉండదు. ఈ శూన్యం నీకు నాకు తెలుసు. చాలామంది ఫిల్మ్ యాక్టర్స్కి తెలుసు, చాలామంది ఆ యొక్క బిజినెస్ పీపుల్కి తెలుసు. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు మనం పేపర్లో చదువుతూ ఉంటాం. నేను ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను అనేటటువంటిది. ఇంత అయిపోయిన తర్వాత కూడా నాకు ఇంకా ఒంటరితనం ఉంది, ఏంటి అసలు నా జీవితం అనే విధంగా అనేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు చిన్న వయసులోనే. ఒక మంచి ఫేమ్ వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. దివ్యభారతి, భానుచందర్, వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, రైట్? ఏదో లోపల ఎంప్టీనెస్, శూన్యత. మీకు అర్థమవుతుందండి? అచీవ్మెంట్స్ ఆర్ గుడ్. ఇప్పుడు చూడండి, సొలొమోన్ అచీవ్మెంట్స్ ఆర్ గుడ్, నీ అచీవ్మెంట్స్ ఆర్ మంచిదే, కానీ దాంట్లో లైఫ్ లేదని తెలుసుకోవాలి. కాబట్టి ఎందుకు నువ్వు ఏదైనా సరే అచీవ్ చేయాలనుకుంటున్నావు? వై డూ యూ వాంట్ టు ప్రూవ్ టు సంబడి? నువ్వేదో చేసి నిరూపించాలని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఎవ్వరికి ఏం నిరూపించాల్సిన పని లేదండి. విజయం కోసం కష్టపడు, విజయం వస్తే మంచిది, విజయం రాకపోతే ఓకే అనేటటువంటి ధోరణితో మనం ఉండాలి. నెక్స్ట్ ఏం చేశారు చూడండి, చాలా ఇంపార్టెంట్. 7వ వచనం నుంచి 7వ వచనమే. పనివారిని
పనికత్తెలను సంపాదించుకుంటుని. సంపాదన. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే ఎక్కువగా పశువుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని. 2 సార్లు వచ్చింది సంపాదన సంపాదన. నా కొరకు 8వ వచనంలో నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని. 4 times వచ్చింది. నేను గాయకులను గాయకురాండ్రులను మనుషులు ఇచ్చయించు అంటే మనుషులు కోరుకునేటట్లుగా ఆ యొక్క సింగర్స్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి నా యొక్క రాజ్యంలో ఆ యొక్క సింగర్స్ని కూడా ఆ సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని అంటున్నాడు ఇక్కడ. అంటే రెండవది ఏంటంటే, మొదటిది అచీవ్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఐ డిడ్ మై బెస్ట్ టు అచీవ్ మెనీ థింగ్స్ అండ్ ఐ అచీవ్డ్ ఎవ్రీథింగ్, బట్ శూన్యం. ఏంది నా లైఫ్ ఇట్లుంది అంటున్నాడు ఇక్కడ సొలొమోను. రెండోది ఏమన్నాడు? సంపద, విస్తారమైనటువంటి సంపదను నేను కూర్చుకున్నాను. నేను అప్పుడు కాలంలో ఏమున్నాయండి సంపదలు? వెండి బంగారం, గొర్రెలు మేకలు మందలు, అలాగే దాసులు, వీళ్ళకి ఇవి సంపదలు, రైట్? రత్నాలు, వైడూర్యాలు, వజ్రాలు. ఇప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్, రైట్? ఇప్పుడు కూడా బంగారం ఉంది, రైట్? తర్వాత ల్యాండ్. సో ఇప్పుడు మనం నాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి, నాకు ఇన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి చెప్పుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఏమన్నాడంటే, ఐ ఎర్న్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ కూడా చూడండి, నేను సంపాదించుకున్నాను, నేను నా కొరకు. చూసారా, నా కొరకు. 8వ వచనంలో మీరు ఇది అర్థం చేసుకోవాలి. నీ కొరకు, నా కొరకు మనం జీవించడానికి ఈ లోకంలో లేవండి. సంపాదన కూడా ఆయన మహిమ కోసమే చేయాలి మనం. ఎర్న్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఎంత సంపాదించగలవు అంత సంపాదించు, నీ కొరకు కాదు, దేవుని కోసం. సేవ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఎంత దాచుకోగలవో అంత దాచుకో. కొంతమంది సంపాదిస్తారు కానీ దాచిపెట్టే అలవాటు ఉండదు వాళ్ళకి. సంపాదిస్తారు, అవి చిల్లు పడినటువంటి, రంధ్రం పడినటువంటి జేబులాగా ఉంటుందండి. ఫుల్ ఖర్చులు పెట్టేస్తారు వాళ్ళు. బాగా సంపాదిస్తారు, ఏం మిగలదు వాళ్ళు. కొంతమంది బాగా దాచిపెడతారు, మంచిదే, కానీ వాళ్ళు అసలుకి కొంచెం కూడా ఎంజాయ్ చేయరు. లాస్ట్ది ఇంపార్టెంట్, గివ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ అని జాన్ వెస్లీ గారు చెప్పారు. లాస్ట్ది మన అందరికి అసలు ఇష్టం ఉండదు. ఏమంటున్నారు మీరు అంటారేమో మీరు. ఫస్ట్ 2 బాగున్నాయి. మన ఇండియన్ మైండ్ సెట్కి ఆ 2 చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్లు. మీకు తెలుసా అండి, వెస్ట్రన్ మైండ్ ప్రకారంగా బాగా సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి. వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ అంతా. అందుకే ఎక్కువ ట్రిప్స్ వాళ్ళే ఉంటాయి అన్నమాట. అన్ని దేశాలకు వాళ్ళే వెళ్తుంటారు. మన ఇండియన్ మైండ్ సెట్ ఏంటంటే, బాగా సంపాదించాలి, బాగా దాచిపెట్టుకోవాలి, తర్వాత నా పిల్లలు, నా మనవాళ్ళు, మనవాళ్ళు తింటారు అని వీళ్ళు అనుకుంటే, వీళ్ళు కూడా అట్లనే అనుకుంటారు. ఎవరు తినకుండా అయిపోతూ ఉంటారు. సరే, ఈ రెండిట్లో కూడా మూడవది క్రైస్తవ దృక్పథం ఏంటంటే, నువ్వు బాగా న్యాయంగా సంపాదించినటువంటి దాంట్లో నువ్వు నీ యొక్క ఫ్యామిలీకి పద్ధతిగా ఖర్చు పెట్టుకున్న తర్వాత, నువ్వు ఎంజాయ్ చేసిన తర్వాత, దాచిపెట్టుకున్న తర్వాత, ఆ డబ్బులు మిగతావన్నీ కూడా దేవుని యొక్క రాజ్యానికి ఇవ్వాలి. యు క్యాన్. నువ్వు ఎంత ఇవ్వగలిగితే అనేటటువంటి మాట చాలా పవర్ఫుల్. బైబిల్లో మనం ఏం చూసుకున్నాం ఇందాక, వాళ్ళ శక్తికి మించి వాళ్ళు ఇచ్చారు. అంటే ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా వాళ్ళు ఇచ్చారు. అది సంపద యొక్క దృక్పథం. కానీ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? ఎర్న్ చేసుకున్నాడు మొత్తం సంపద సంపద సంపద. ఒకసారి మీరు చూడండి సంపద ఎంత ఎర్న్ చేసుకున్నాడు. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయంకి రండి ఒకసారి. షీబాదేశపు రాణి మొత్తం వచ్చి చూసిపోయిన తర్వాత జరిగినటువంటి ఆ యొక్క వివరణ చాలా అద్భుతంగా ఉంటుంది మనకి. 2వ దినవృత్తాంతములు 14 నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 14 ఆన్వర్డ్స్. అరబీ దేశపు రాజులందరూ దేశాధిపతులను సొలొమోను యొద్దకు బంగారమును వెండియు తీసుకొని వచ్చిరి. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారంతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. డాళ్ళు అంటే ఏంటండి? కత్తులు.
$200 బంగారంతో చేయించాడంట. ఒక్కొక్క డాలుకు 600 తులముల బంగారం పట్టెను. ఒక తులం ఈ రోజున గుండె పగిలిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు కొన్న వాళ్ళకి సంతోషం. నాకు తెలిసిన ఊహ ఉన్నప్పుడు 8,000, ఇప్పుడు దాదాపు 1,00,000 వరకు వచ్చింది. విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 16 to 17 ఇయర్స్లో. అలాంటిది 600 తులములతో ఒక్కొక్క డాలు 200 చేయించాడంట. మరియు సాగుగొట్టిన బంగారంతో, దీనికి మళ్ళా పూత కాదు ఇది, బంగార పూత కాదు ఇది, 300 కేడెములను చేయించెను. ఒక్కొక్క కేడెమునకు 300 తులముల బంగారం పట్టెను. వాటిని రాజు లెబనోను అరణ్యపు నగరునందు ఉంచెను. చూసారా, బంగారంతో ఏం చేశాడు? డాళ్ళు, అలాగే కేడెములు. మరియు రాజు దంతంతో ఒక గొప్ప సింహాసనం చేయించి ప్రశస్తమైన బంగారంతో దాన్ని పొదిగించెను. ఆ సింహాసనమునకు దానితో కలిసి ఉన్న 6 బంగారపు సోపానములను, సింహాసనమునకు కట్టి ఉన్న బంగారపు పాదపీఠమును ఉండెను. 6 బంగారపు సోపానములు, బంగారపు పాదపీఠం. కూర్చొండు చోటికి ఇరుపక్కల ఊతలుండెను. ఊతల దగ్గర 2 సింహములుండెను. 6 సోపానముల మీద ఇరుపక్కల 12 సింహములు నిలిచి ఉండెను. ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు. సీ దట్? ఏ రాజ్యంలో కూడా. మేబీ ఇప్పుడు ట్రంప్ ఏమైనా ఆ విధంగా చేశాడేమో. వైట్ హౌస్ కూడా కొంత బంగారంతో అలంకరించేశాడు. మరియు రాజైన సొలొమోనుకున్న పాన పాత్రలన్నీను బంగారమునై ఉండెను. గ్లాసులు, మన వెండి గ్లాసులు అయితే మన బర్త్డేకి, ఫస్ట్ బర్త్డేలకి అక్కడ ఇక్కడ అప్పుడు చిన్న వెండి గ్లాస్ ఇస్తే, నాకు వెండి గ్లాస్ ఇచ్చారు, నాకు వెండి గ్లాస్ ఇచ్చారు అని చెప్పుకుంటూ ఉంటాం మనం. ఇస్తేనే చెప్పుకుంటాం మనం. ఈయన పాన పాత్రలన్నీ, పళ్ళాలు, పాత్రలు అన్నీ, లెబనోను అరణ్యపు నగరును ఉపకరణములన్నీ బంగారంతో చేసినవి. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషునకు పోయి 3 సంవత్సరంలో ఒక మారు బంగారం, వెండి, ఏనుగు దంతం, కోతులు, నెమళ్ళు అను సరుకులతో వచ్చిందని కనుక సొలొమోను దినములలో వెండి ఎన్నిక రాని ఆయన. అర్థమవుతుందండి? సొలొమోన్ టైంలో వెండికి వాల్యూ లేకుండా అయిపోయింది. ఎంత వాల్యూ లేకుండా అయిపోయింది 25వ వచనంలో చూడండి మీరు. ఐ థింక్ నాట్ 25, 27వ వచనంలో చూడండి. రాజు యెరూషలేమునందు వెండి రాళ్ళంత విస్తారముగా ఉండునట్లును, దేవదారు మ్రానులు పెషేలా ప్రదేశముననున్న మేడి వృక్షములంత విస్తారంగా ఉన్నట్లును చేశాడు. వెండి రాళ్ళలాగా అయిపోయింది. వెండి యొక్క వాల్యూ ఏంటంటే రాళ్ళు. మీరు ఇమాజిన్, ఇప్పుడు ఉన్నటువంటి మన రాళ్ళంతా కూడా వెండితో సమానం అయితే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎన్ని హత్యలు జరుగుతాయో, ఎంతమంది చచ్చిపోతారు కదా. అమేజింగ్ సంపద సృష్టించుకోవడం మంచిదేనా? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని చెప్పి ధనం సంపాదించకుండా ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. సంపాదిస్తారు. సోమర్తనాన్ని బైబిల్ ఎంకరేజ్ చేయదండి. బైబిల్ ఎంకరేజెస్ టు ఎర్న్ మనీ, డూ ద హార్డ్ వర్క్. కష్టపడి పనిచేసి డబ్బులు బాగా సంపాదించాలని బైబిల్ మనల్ని ప్రోత్సహిస్తుంది. బైబిల్ దేనికి వ్యతిరేకం అంటే ఆ ధనం పైన వ్యామోహం, ధనం పైనటువంటి ప్రేమ, ధనమే సర్వస్వం అనుకునేటటువంటి విధానంలో మనిషి ఉండకూడదని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఒకవేళ ధనాపేక్ష ఉంటే మనిషి ఏం చేస్తాడు చెప్పండి? భయంకరమైనటువంటి వక్ర మార్గాలను ఎన్నుకుంటాడు. కాబట్టి ఈ రోజున ఒక్క ఫ్రూట్ కూడా 100% కాన్ఫిడెన్స్తో తినలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం. బనానా తినాలంటే కార్బైడేమో, కొత్తిమీర పాలకూర వాడాలంటే ఏం పెట్టారో దీంట్లో,
కూరగాయలు తినాలంటే ఎన్ని రసాయనాలు చల్లారో దీంట్లో. కొబ్బరి నీళ్ళు తాగుదామంటే దానికి కూడా కింద ఏదో వేస్తున్నారని తెలిసింది. అది తెలిసినప్పటి నుంచి అసలు కొబ్బరి నీళ్ళని ఎవరు ఏం చేయలేరని అనుకొని నేను చాలా పెద్ద ఫీల్ అయిపోయినాను. అంటే ధనాపేక్ష అంటే ఆ విధంగా ఉంటుందండి. ధనాపేక్ష అంటే ఇప్పుడు ఏమైపోయింది, హాస్పిటల్స్ బిజినెస్ ఏమైపోయింది, బిజినెస్ సంపాదించాలి, కానీ ఎంత ఘోరంగా అయిపోయినాయండి. చనిపోయిన శవానికి లక్షలు కట్టుకున్న తర్వాతనే తీస్తున్నారు. అది ధనాపేక్ష. అర్థమవుతుందా అండి? న్యాయం లేకుండా అన్యాయంగా వక్రంగా వేరే వాళ్ళు నాశనమైనా ఏమైనా పర్వాలేదు, నా బిజినెస్ కావాలి, అబద్ధాలు, ఓకే, అన్యాయం, మోసం, వీలైతే హత్యలు, రైట్, మ్యానిపులేషన్స్, ఇవన్నీ కూడా ధనాపేక్షకి మూలాలు. నువ్వు అట్లున్నావా? నీ యొక్క వర్క్ ప్లేస్లో, నీ బిజినెస్లో అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తిగా ఉన్నావా? నువ్వు మారు మనసు పొందాల్సినటువంటి పరిస్థితి. నువ్వు విశ్వాసి కాబట్టి నీకు అవి తగవు. నువ్వు సంపాదించు, కష్టపడి సంపాదించు, కానీ దేవుని రాజ్యం కోసం కష్టపడి సంపాదించినవే మనం వాటిపైన పెట్టుకోకుండా ఉండకూడదు. మనం అవే దేవుడికి ఇవ్వాలంటే నీకు అన్యాయం అనేటటువంటిది లేనే లేదు. ఇక్కడ సొలొమోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సొలొమోను చాలా కష్టపడి సంపాదించుకున్నాడు. అంటే ఈ యొక్క సంపాదన తన యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం చేసుకున్నాడు. నువ్వెందుకు సంపాదిస్తున్నావు? సంపాదన మంచిది, కానీ ఎందుకు సంపాదించాలనుకుంటున్నావు? సంపాదిస్తే నీకు విలువ వస్తుందని సంపాదించాలనుకుంటున్నావా? సంపాదించి దాని గురించి డబ్బాలు కొట్టుకోవాలని సంపాదిస్తున్నావా? బైబిల్ ఏముందంటే కొంతమంది ఏమి లేకపోయినా డబ్బాలు కొట్టుకుంటారు, కొంతమంది బాగా ఉన్నా సరే ఏం లేదని చెప్పుకుంటారంట. అదొక రకం. మళ్ళా బాగా సంపాదించి మాకేం లేదని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లాంటి మనుషులు ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ. కానీ నువ్వు సంపాదించేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు సంపాదించాలనుకుంటున్నావు? ఎవరినైనా ప్రూవ్ చేయాలనా? నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, మా అన్న యొక్క ఒకే ఒక తృష్ణ, ఒకే ఒక ఆశయం ఏంటంటే ఈ వాంట్స్ టు ప్రూవ్ టు ద వరల్డ్. దానికోసం తన జీవితం మొత్తాన్ని వేస్ట్ చేసుకున్నాడు, ఇంకా వేస్ట్ చేసుకుంటూనే ఉన్నాడు. వేరే వాళ్ళకి నిరూపించాలని, ఏంటో చూపించాలి అని ఎన్ని పనులు చేస్తామో మనందరికీ తెలుసు. ఈ సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఐశ్వర్యం ఎందుకు? ఐశ్వర్యం ఉండాలా లేదా? ఉండాలి. పేదవాళ్ళుగానే ఉండు, నువ్వు అట్లానే ఉండని దేవుడు చెప్పడం లేదు. నీకున్న పరిధిలో నువ్వు బెస్ట్గా నువ్వు రావాలని చెప్తున్నాడు. నీకున్నటువంటి రిసోర్సెస్ని ఉపయోగించుకొని, సామర్థ్యాన్ని ఉపయోగించుకొని, నువ్వుకున్న దాంట్లో ఇంకా నువ్వు డెవలప్ కావాలి, అభివృద్ధి చెందాలని బైబిల్ ఎంకరేజ్ చేస్తుంది. కానీ యేసయ్య నమ్ముకుంటే నీకు అన్ని సమస్తమైన ఆశీర్వాదాలు ఉంటాయి, నువ్వు బాగా దీవించబడతావని చెప్పడం లేదు. నువ్వు అభివృద్ధి కావాలి, కానీ ఎందుకు అభివృద్ధి కావాలనుకుంటున్నావు? చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ యువర్ మోటివేషన్? నీ లోపల అంతరంగంలో నిన్ను బాగా నడిపించేటటువంటి ఆ యొక్క కోరిక ఏంటి? నిరూపించడానికా, పేరు తెచ్చుకోవడానికా, నలుగురితో చెప్పుకోవడానికా, లేకుంటే ఈ డబ్బుని దేవుని యొక్క రాజ్యం కోసం వినియోగించాలి, 10 మందికి నేను సహకారిగా ఉండాలి, పేదవాళ్ళకి సహాయం చేయాలి, నేను పరలోకంలో ధనం సమకూర్చుకోవాలి, ఈ లోకం శాశ్వతం కాదు, ఇది కాదు నా యొక్క జీవితం అనేటటువంటి దృక్పథం ఉందా అనేటటువంటిది ఇంపార్టెంట్. బట్ సొలొమోను పేరు కోసం చేశాడు ఇవన్నీ కూడా. ఏమైపోయింది సొలొమోను జీవితంలో? వ్యర్థమే, అంత వ్యర్థమే, శూన్యం. నీకోసం నువ్వు గనక సంపాదించుకుంటే నువ్వు వ్యక్తిగతంగా తెలుసుకునేటటువంటి విషయం ఏంటంటే దెర్ ఈజ్ అన్ ఎంప్టీనెస్ ఇన్ యువర్ లైఫ్. శూన్యం, ఏదో ఖాళీతనం. ఏంటి, డబ్బులు ఉన్నాయి కదా, ఆరోగ్యం ఉంది కదా, ఏంటి ఇట్లుంది నాకు, ఏదో కొదువ. అర్థమవుతుందా అండి? ఏదో పోగొట్టుకున్నా అనేటటువంటి అనుభూతి. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి, సూర్యుని క్రింద మనిషి ఎప్పటికీ తృప్తిని పొందలేడు. నెవర్.
నెవర్ హీ విల్ గెట్ సాటిస్ఫాక్షన్. సో మనం అచీవ్మెంట్ గురించి చూసుకున్నాం. మనం రెండవది సంపద గురించి మనం చూసుకున్నాం. ఐశ్వర్యం, అచీవ్మెంట్ అంటే సక్సెస్, అచీవ్మెంట్ రెండు మంచే, కానీ నువ్వు దాన్ని నీ కొరకు చేసుకున్నట్లయితే, దానికోసమే జీవించినట్లయితే ఎప్పటికీ ఎంటీనెస్ ఉంటుందని ఎప్పుడు మర్చిపోవద్దు నువ్వు. దానికి ఉదాహరణ నువ్వు, నేనే. ఓకేనా? మూడవది ఫైనల్గా మనం చూడబోతున్నాం. ఏంటి తెలుసా అండి? చూడండి, మూడవది ఏం చేస్తాడు ఈయన. మూడవది ఏంటంటే స్పీకింగ్ అబౌట్ ప్లెజర్, సుఖం గురించి మాట్లాడుతున్నాడు. ఎనిమిదవ వచనం చివరిలోనే మనం చూస్తే, బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. సొలొమోన్ మహారాజు 700 మంది భార్యల్ని, 300 మంది ఉపపత్నుల్ని కలిగి ఉన్నాడు. ఆయన వ్యభిచారం చేయలేదు, పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ యొక్క పెళ్ళిళ్ళన్నీ కూడా, కొన్ని పెళ్ళిళ్ళు దేవుని వాక్యానికి విరుద్ధంగా చేసి ఆ విధంగా పాపం చేశాడు, పెళ్లి పరంగా కాదు. ఓకే? అయితే ఈ యొక్క ప్లెజర్ ఆయన ఏమన్నాడు తర్వాత చూడండి. నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటేనూ నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిరిగి, నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళని చేసుకున్నా. నేను ఏమి తినాలనుకుంటే అది తిన్నా, ఏది తాగాలనుకుంటే అది తాగినా. పైన వచనాలని కింద వచనాలు కలిపి చెప్పేస్తున్నాను నేను మీకు. మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏది అనుభవింపకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు, దానికి అవధులు నిర్మించలేదు, విచ్చలవిడిగా జీవించానని చెప్తున్నాడు ఈ విషయంలో. ఇంకో రకంగా నేను దేవునికి వ్యతిరేకంగా కూడా వెళ్ళినా అని చెప్తున్నాడు. అందుకే ఈ శూన్యత ఇంకా ఎక్కువ. అంటే దేవుని యొక్క విధానాల్లో ఉన్నా సరే, దేవునితో సంబంధం లేకపోతే నీకు శూన్యత ఉంటే, నువ్వు దేవుని పక్కన పెట్టేసి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీ పనులు చేస్తే ఎట్లుంటుందండి? ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యం అని 11వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? మూడవది ఏంటండి? సుఖం, ప్లెజర్. ఇక్కడ సొలొమోను ముఖ్యంగా మాట్లాడుతున్నది ఏంటంటే శారీరక సుఖం గురించి మాట్లాడుతున్నాడు. తన యొక్క జీవితంలో ఎంత అనుభవించాలనుకుంటే అంత అనుభవించాడు, కానీ పాయింట్ ఏంటంటే దెర్ ఈజ్ ఎన్ ఎంప్టీనెస్ ఇన్ హిస్ లైఫ్. దాంట్లో సుఖం ఉంటుందని యవనస్తులు నమ్మి వివాహానికి ముందే అక్రమ సంబంధాలు పెట్టుకొని ఎంత ఎంటీగా ఉన్నారో మనలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. శారీరక సంబంధంలో దేవుడిచ్చినటువంటి పరిధిలోనే సుఖం ఉంటుంది, ఆ సుఖంలో ఎంటీనెస్ ఉండదు. కానీ దేవుడిది విధించినటువంటి పరిధి కాకుండా, వైవాహిక జీవితం కాకుండా, దానికి ముందు లేకుంటే వివాహేతర సంబంధాలు ఏదైనా సరే మనిషిని ఎప్పటికీ సంతృప్తినివ్వదు. ఇంకా ఏమవుతుందండి? జీవితాంతం ఆ యొక్క టార్మెంట్ అనేటటువంటిది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. దేవుడు క్షమించినా సరే నిన్ను నువ్వు క్షమించుకోలేనటువంటి పరిస్థితుల్లో మనిషి ఉంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇది పాపానికి సంబంధించినటువంటి విషయం. అలాగే వివాహ జీవితంలో కేవలం ఆ యొక్క సాన్నిహితమైనటువంటి జీవితం మాత్రమే సంతృప్తిని ఇస్తుందంటే కూడా కుదరదు. దీనికి పరిమితులు ఉన్నాయనేటటువంటిది ఇక్కడ మనం బైబిల్లో తెలుసుకోవాలి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లుగానే లాస్ట్ వీక్లో ఏం చెప్తున్నా తెలుసా అండి? ఈ లోకంలో, దయచేసి వినండి మీరందరూ కూడా, సూర్యుని క్రింద మానవ సంబంధాలలో భౌతికమైనటువంటి దేంట్లో కూడా దేవుడు సంపూర్ణమైనటువంటి తృప్తిని పెట్టలేదు. కాబట్టి మనిషి మానవ సంబంధాలలో లేకుంటే భౌతిక సంబంధమైనటువంటి వాటిల్లో, అంటే అచీవ్మెంట్లో లేకుంటే సంపదలో, ఇంకా వేరే దాంట్లో ఎంత వెతికినా సరే ఆ దొరికినట్లే దొరుకుతుంది, కానీ దొరకడం లేదు.
ఆ మూమెంట్లో ఏదో సాటిస్ఫాక్షన్ ఉన్నట్లుగానే ఉంటుంది, కానీ వేధిస్తుంది మనిషిని. పోర్నోగ్రఫీ అంతే, దొంగతనం అంతే, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న ఏం చేసినా సరే. కొండెపు మాటలు కూడా మీరు చూడండి, చెప్పేటప్పుడు బాగా అనిపిస్తుంది మనగా, వినేటప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది, తర్వాత మీరే ఆలోచన చేయండి. సో ఇక సొలొమోను ఏమన్నాడంటే, నేను నా ఇష్టం వచ్చినట్లుగా జీవించాను నేను. మీరు చూడండి, ఈ మధ్యకాలంలో ఆయన పేరు మర్చిపోయినా నేను, ఒక మత బోధకుడు ఆయన చెప్పినటువంటి, కన్ఫ్యూషియస్ అనుకుంటే నాకు తెలుసు, మీ హార్ట్ ఎట్లా అనిపిస్తే అట్లా చేయండి, ఎందుకంటే శరీరం ఏం కాదు కదా, ఆత్మ కదా ఇంపార్టెంట్, కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు జీవించండి అనేటటువంటి ఒక ధోరణి ఉందన్నమాట. ఏం జరుగుతుందండి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే? ఎంప్టీనెస్, శూన్యత. ఎందుకు తెలుసా అండి ఈ యొక్క శూన్యత? ఈ శూన్యత ఏం చేసినా కూడా ఎందుకు పోదు అంటే, పాపం కాకుండా మిగతా పనులన్నిటిలో కూడా ఎందుకు మనం ఈ శూన్యతని పోగొట్టుకోలేకపోతున్నాం మనం? ఎందుకంటే జాన్ న్యూటన్ గారు చెప్పినట్లుగా, ఓన్లీ గాడ్ కెన్ ఫిల్ దట్ ఎంప్టీనెస్. మన హృదయంలో ఉన్నటువంటి శూన్యతని నింపగలిగినటువంటి వ్యక్తి కేవలం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఆయన కనుక మనం నిజంగా విశ్వసించి ఆయనతో సంబంధంగానే కట్టుకుంటే, బైబిల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఈ లోకంలో ఉండేవన్నీ టెంపరరీ, ఆ మూమెంట్ అయిపోగానే మనం మళ్ళా క్రేవ్ ఫర్ మోర్. కానీ దేవుని యొక్క ఆధ్వర్యంలో, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క ఎంప్టీనెస్ని దేవుడు తీసివేయగలడు. ఆ ఎంప్టీనెస్ని దేవుడు మాత్రమే ఫిల్ చేయగలడు. కాబట్టి మనం దేవుడి దగ్గరికి రావాలి. ఈ సొలొమోను మేబీ ఫైనల్గా దేవుడి దగ్గరికి వెళ్ళినట్టున్నాడు. అందుకే మీరు చూడండి, ఫైనల్ 12వ అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ, 12వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. 13వ వచనం, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. సో 12 అధ్యాయాలు చెప్పిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి కంక్లూజన్ చెప్తున్నాడు ఇక్కడ. నేను ఒకప్పుడు దేవుని నమ్ముకొని తర్వాత ఆయన్ని వదిలిపెట్టి సూడి కింద ఏదో ఉందనుకొని, ఈ లోకంలో ఏదో ఉందనుకొని నేను ప్రయత్నం చేసి 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 ఏమీ లేదని తెలుసుకున్నాను. కాబట్టి నా జీవితంలో ఒకటి నేను రియలైజ్ అయింది ఏంటి అని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా అండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. మానవులందరికీ కూడా ఇదే ప్రాముఖ్యమైనటువంటి విషయం అని ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నాడు. తనకి, అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళకి, ఇన్ని సంవత్సరాల తర్వాత వింటున్నటువంటి మనకి, చదువుతున్నటువంటి మనకి ఒకటే ఏమంటున్నాడంటే, మనం ఈ సూర్యుని క్రింద ప్రాకులాడడం కాదు, కానీ సూర్యుడిని సృష్టించినటువంటి దేవుని యొక్క అడుగుజాడల దగ్గరికి మనం రావాలి. కాబట్టి మన వైఖరి మొత్తం మారిపోతుంది. చూడండి, మనం అచీవ్మెంట్ చేస్తాం కానీ మన కొరకు చేయం. మన సంపద ఉంటుంది మనకి, మన కొరకు ఉండదు. మనకి సుఖం ఉంటుంది దేవుడు నియమించినటువంటి బంధంలో, రైట్? కాబట్టి మనకి ఎంప్టీనెస్ అనేటటువంటిది ఉండదు. అప్పుడు ఏ ఎంప్టీనెస్తో అయితే, ఏ ఖాళీతనంతో అయితే మనిషి ఆ యొక్క, ఇంకా చెప్పాలంటే ఒంటరితనం, కొంతమందికి ఎంతగా ఉంటుంది తెలుసా అండి ఒంటరితనం, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, టాబ్లెట్లు వేసుకుంటారు, నిద్ర పట్టదు, ఏదో ఒక లాంటి ఆలోచన వైఖరికి వెళ్ళిపోతారు వాళ్ళు. అలా ఉన్నవా నువ్వేమన్నా? ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి నీ లైఫ్ని. దేనికోసం పాకులాడుతున్నావు? దేన్ని నువ్వు సాధించాలనుకుంటున్నావు? ఎవరి కోసం నువ్వు ఆ పని చేయాలనుకుంటున్నావు? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ నువ్వు విశ్వాసి అయితే, నువ్వు నేను ఆయన మహిమ కోసం సృష్టించబడ్డాం, ఆయన కొరకు మనం జీవించాలి. అర్థమవుతుందా అండి? నువ్వు నేను కనుక ఆయన కొరకు జీవించకపోతే మళ్ళీ ఎంప్టీనెస్సే, మళ్ళా శూన్యతనే.
అరే నేను యేసయ్యని నమ్ముకున్నాను కదా, బట్ యు ఆర్ నాట్ లివింగ్ ఫర్ గాడ్, యు ఆర్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో వెన్ అ మ్యాన్ లివ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ దెర్ ఈస్ ఎన్ ఎంప్టీనెస్. సో మనిషి కనుక తన కోసం తాను జీవిస్తే ఖచ్చితంగా విశ్వాసైనా అవిశ్వాసైనా సరే ఆ యొక్క శూన్యత గుండా వెళ్తుంటాడు మనిషి. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి లేకుంటే దేవుని కోసం ప్రతి ఒక్క పని చేస్తాడో ఆ ప్రతికూలతలో కూడా నిండుతనం, సమృద్ధి జీవం అంటారు దాన్ని. అందుకే ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి అంటున్నాడు ఇక్కడ. ఎల్లప్పుడూ ఎట్లా ఆనందించగలం అంటే ఆయన ఇస్తాడు ఆనందం. ఆనందం ఆయన దగ్గర ఉంది, ఆయన నింపుతాడు మనల్ని. అమేజింగ్ రైట్, అమేజింగ్. ఆయన్ని మనం సో మానవ కోటికి ఇదే విధి అని చెప్తున్నానండి. కాబట్టి సక్సెస్, అచీవ్మెంట్స్, ప్లెజర్ will never give you satisfaction in life. If you want to try and you will know it. There are plenty of people, Shah Rukh Khan, Divya Bharati, Bhanu Chandar, famous రచయితలు, రైట్? ఇంగ్లీష్లో చాలామంది ఉన్నారు, ఇంగ్లీష్ హాలీవుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ ఎగ్జాంపుల్స్ నేను డెలిబరేట్గా తీసుకొని రాలేదు, మీకు అర్థం కావేమో అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో. చాలా పేరుగాంచినటువంటి సింగర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఆ ఎంప్టీనెస్, ఏదో జీవితం ఎంత అన్నీ ఉన్నాయి కానీ ఏదో లేనటువంటి అనుభవం. అర్థమవుతుందండి? ఆ కొరత యేసయ్య మాత్రమే నింపగలిగినటువంటి ఆ యొక్క ఖాళీతనాన్ని ఎక్కడో నింపుకోవాలని. మీకు ఇంకో సంగతి తెలుసా అండి యవనస్తులారా? డ్రగ్స్ ఎందుకు వేసుకుంటారు? ఖాళీతనాన్ని నింపుకోవడానికి. తెలుసా మీకు? ఎందుకు పిల్లలు అల్లరి చేస్తారు తెలుసా అండి? దే నీడ్ అటెన్షన్. ఒక రకంగా ఖాళీతనాన్ని నింపుకోవడానికి. ఇంకో రకంగా ఈ యొక్క ఖాళీతనం అంటే మనం అటెన్షన్ కోసం, ప్రజలు మనల్ని అభినందించాలి, ప్రజలు మనల్ని గుర్తించాలి. ఆ గుర్తించకపోతే ఏదో పోగొట్టుకున్నటువంటి అనుభవం పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది అది. అందుకే యవనస్తులు డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటు పడతారు. ఫస్ట్లో ఎంటర్టైన్మెంట్గా ఏదో పీర్ ప్రెషర్తోని ఏదో ట్రై చేయాలని చేస్తారు, కానీ ఆ తర్వాత లైఫ్లో ఏమైనా సరే డిప్రెషన్ అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. కొంతమంది అంటే కొన్నిసార్లు నువ్వు నేను పాపం చేయడానికి ఒకానొక కారణం, అది మనకి సాకు కాదు, కానీ నువ్వు కనుక డిప్రెషన్లో ఉన్నప్పుడు పాపం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో పేతురు పత్రికలో ఏమంటారంటే అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు పరిశుద్ధంగా ఉండాలని విశ్వాసులకి ఆయన చెప్తున్నాడు. కాబట్టి డిప్రెషన్లో ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎగ్జామిన్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది. నువ్వు రికగ్నైజ్ చేయబడినప్పుడు, ఇంట్లో నువ్వు తృణీకరించబడినప్పుడు, నువ్వు గుర్తించబడినప్పుడు, నీకు అభినందన రానప్పుడు, నిన్నెవరు అర్థం చేసుకోకపోతే, నీకెవరు వాల్యూ ఇవ్వకపోతే ఎట్లుంటాయండి? ఏం చేస్తారు మీరు అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ అక్కడే ఎంప్టీనెస్ వస్తుంది. అవి నిరూపించుకోవడానికి, వాల్యూ కోసం, తృణీకరణ రాకుండా ఉండడానికి, గౌరవపడడానికి, ఎవరు కూడా ఏం మాట అనకూడదు అనడానికి ఏం చేస్తాం మనం? నేను బాగా సంపాదిస్తే ఇవన్నీ పోతాయి అనుకుంటాం మనం. నేను బాగా సక్సెస్ఫుల్ అయితే జీవితంలో ఇవన్నీ పోతాయి అనుకుంటాం మనం. పోవు. ఒకవేళ నువ్వు అనుకున్న పరిధిలో పోతాయేమో కానీ ఇంకో దగ్గర వస్తాయి మళ్ళా. అర్థమవుతుందా అండి? సో ఇవన్నీ అంటే ఎంప్టీనెస్కి చాలా విభిన్న కోణాలు ఉన్నాయి. దయచేసి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ శూన్యత లేకపోతే కూడా మనిషి పాపంలో పడే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే ఆ పాపంలో ఏమైనా నాకు సుఖం దొరుకుతుందా, లేకుంటే నాకేమైనా తృప్తి ఉంటుందా, లేకుంటే ఈ యొక్క శూన్యతని నేను ఎట్లా నింపుకోవాలి అని పోర్నోగ్రఫీ వైపు, దొంగతనం వైపు, అబద్ధాల వైపు, సాడీల వైపు, రైట్, రికగ్నిషన్ కోసం ఏ స్థాయికైనా మనిషి వెళ్ళిపోతాడండి. ఎందుకు అవుతారు చెప్పండి విలన్స్? కొంతమంది ఎవ్వరు వాళ్ళని కనీసం రికగ్నైజ్ చేయరు. ఏం చేస్తారు వాళ్ళు? గుర్తింపు రావాలి కదా వాళ్ళకి. వాడు విలన్ అయితే వాడు కొంచెం గుర్తింపు వస్తుంది, రౌడీ అయితే. ఏమన్నా అరే అన్నా, రే అన్నా, అరే ఆయన అమ్మా అని మాట్లాడుకుంటాం కదా మనం మాట్లాడుకోవాలి. అదే ముందు ఆయన గురించి మాట్లాడుకుంటే ఆ పని చేయడం ఆయన. పిల్లలు కూడా అంతే.
అంటే అవి సాకులని కాదు కానీ ఇవన్నీ కూడా రీజన్స్. ఒకసారి మనం ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు ఈ విధంగా జీవించాలనుకుంటున్నాం, దేనికోసం జీవిస్తున్నాం. ఒకసారి ఆలోచించేయండి, దేనికోసం సంపాదిస్తున్నావు, నువ్వు చేసేవి దేనికోసం చేస్తున్నావు, ఒకసారి ఆలోచించేయండి. సూర్యుని కింద నుంచి బయటికి రండి. ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎక్కడికి వెళ్ళాలి? సూర్యుడిని సృష్టించిన దేవుని కుమారుని యొక్క ఆధ్వర్యంలో మనం జీవించాలి. అప్పుడు నిజమైనటువంటి తృప్తిని మనం కలిగి ఉంటాం. ఆయన సిలువలో చేసినటువంటి ఆ త్యాగం ఎంత ప్రశస్తమైనది కదా. మన కొరతని తీసివేసి ఆయన సమృద్ధి జీవంతో మనల్ని నింపుతున్నాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అండి? ఐ హ్యావ్ కమ్ టు గివ్ యూ లైఫ్, లైఫ్ ఇన్ అబండెన్స్. మీకు నేను సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్తున్నాడు, నిండుతనాన్ని ఇవ్వడానికి వచ్చానని చెప్తున్నాడు ఇంకో మాటలో. బికాస్ యు ఆర్ ఎంప్టీ. మీలో కొరత ఉంది, నేను పెట్టిన కొరత ఉంది కదా, ఆ కొరత నేనే నింపగలను. నా దగ్గరికి రండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను ఈ విశ్రాంతి ఇవ్వకపోతే మీకు విశ్రాంతి ఉండదు. యు ఆర్ రెస్ట్లెస్. కమ్. మీకోసం జీవించవద్దు, నా కోసం జీవించండి అంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సమయంలో మీకు వందనాలు. సొలొమోను ఒకప్పుడు మీ కొరకు జీవించి తర్వాత ఈ లోక సంపదల వైపు, లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల వైపు, లోకంలో ఉన్నటువంటి సుఖం వైపు వెళ్ళిపోయి దాంట్లో ఏదో ఉందనుకోని ప్రయత్నం చేసి చివరికి దాంట్లో ఏమీ లేదు అని గుర్తించాడు ప్రభు. అలా గుర్తించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అసలు మీ దగ్గరికి రాకుండా ప్రారంభంలోనే ప్రభు ఇప్పటికీ మా కళ్ళ ముందు ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది ఒంటరితనంతో పోరాడుతున్నారు, ఎంతోమంది డిప్రెషన్లో ఉన్నారు నాయన, ఎంతోమంది ప్రభు వాళ్ళు చెప్పుకోలేకుంటున్నారు, సమాజంలో వికృతమైనటువంటి పనులు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, పాస్టర్లు, సేవకులు, విశ్వాసులు, నాయనా ఎవరు ఎలాంటి వాళ్ళైనా సరే మేము ఏదైనా చేసేటప్పుడు ఎందుకు చేయాలనుకుంటున్నామో మాకు తెలుసుకోవాలి ప్రభు. ఎవరి కోసం నాయనా మేము ఈ పనులు చేస్తున్నాం? మీ ఆజ్ఞలు మేము వినేటప్పుడు కూడా ఎందుకు నాయనా, ఎవరి కోసం మేము ఈ పనులు చేస్తున్నామో మేము తెలుసుకోవడానికి మీరు కృప దయచేయండి. ఒకవేళ మిమ్మల్ని నమ్ముకొని కూడా మా కొరకు మేము జీవిస్తే ఆ శూన్యతలోనే ఉంటాం ప్రభా. ఒకవేళ ఇంకా ఎవరైనా ఇక్కడ శూన్యతను అనుభవిస్తుంటే ఈ సత్యాన్ని గ్రహించి మీ పాదాలు పట్టుకోవడానికి మీరు కృప దయచేయండి నాయన. ఆ యొక్క మా వైఖరిని మేము మార్చుకోవడానికి మీరు కృప దయచేయండి ప్రభు. మీరు ఇచ్చేటటువంటి ఆ యొక్క సమృద్ధి జీవాన్ని మేము అనుభూతి చెందడానికి సహాయం చేయండి ఆయన. మానవ కోటికి ఇదే విధి అని చెప్పారు ప్రభువా. క్రీస్తులోనే సమృద్ధి జీవం, క్రీస్తులోనే నిండుతనం, క్రీస్తే మా జీవం, మా ఊపిరి, యేసయ్య ఉంటే చాలు అనేటటువంటి ఆ అనుభవంలోకి మమ్మల్ని తీసుకువెళ్ళండి నాయన. ఈ విషయాల్ని, సత్యాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించడానికి మీరు కృప దయచేయమని వేడుకుంటున్నాం. విని ఇప్పుడే మర్చిపోయేటటువంటి వారు ఉండకుండా రేపటి రోజున, ఎల్లుండి తిరిగి వచ్చేంత వరకు కూడా వీటిని గురించినైనా మా యొక్క ప్రతి ఆలోచనలో మేము దీని గురించి ఆలోచన చేయాలి ప్రభువా. మా బిజినెస్లో మేము దీని గురించి ఆలోచన చేయాలి, మా వర్క్ ప్లేస్లో మేము దీని గురించి ఆలోచన చేయాలి, మా వంట చేసే పనిలో మేము దీని గురించి ఆలోచన చేయాలి, మా స్టడీస్లో దీని గురించి ఆలోచన చేయాలి, మేము చేసేటటువంటి చిన్న చిన్న పనుల్లో, క్రికెట్ టోర్నమెంట్లో ఈ పనుల గురించి మేము ఆలోచన చేయాలి ప్రభువా. నైనా అన్ని విషయాల గురించి మేము ఈ పనులు చేయడానికి, ఆలోచించడానికి, దాని ప్రకారంగా నైనా మా యొక్క జీవిత విధానాన్ని మార్చుకోవడానికి కృప దయచేయమని
సొలొమోన్ లాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి మేము వెళ్ళకుండా ఆ వ్యక్తి జీవితం నుంచి ముందుగానే పాఠాలు నేర్చుకొని ప్రభువా భయభక్తులతో మీతో మంచి సంబంధాన్ని కట్టుకోవడానికి సహాయం చేయమని, మీతో ఒక మంచి అనుభూతిని అయినా మేము పొందుకోవడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సో ఇప్పుడు పాట